అందరికీ నమస్కారం. ఈరోజు మనం గోవిందరాజు సీతాదేవి రచించిన అనుపమ అనే కథను గురించి తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే, అను ఎవరు అంటూ ఆ ఇంటి యజమాని ఆంజనేయులు గారు ఆ యువకుడి దగ్గరగా అతన్ని నఖశిఖ పర్యంతం పరీక్షిస్తూ చూశారు. అతను అదేం గమనించకుండా, అనుపమ, మళ్ళీ అదే పిలుపు. గజ్జల పాంజేబుల చిరు శబ్దానికి వెనక్కి తిరిగారు ఆంజనేయులు గారు. విజయ్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అతని చేతుల్లో వాలిపోయింది చిన్న కోడలు అనుపమ. అనుపమ అంటూ అతను ఆమె తలను ఆప్యాయంగా నిమిరి వీపు తట్టాడు. భయ్యా, తిరిగి వచ్చావా? ఇది నిజమేనా? నిజంగా నిజమేనా? అంటూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మర్చిపోయింది అనుపమ. అను, నీకోసమే వచ్చాను తల్లి, నిన్ను చూడాలనే వచ్చేశాను. అతను సర్వం మరిచి ఏదేదో చెప్పబోతూనే ఉన్నాడు. అప్పటికే ఆ హాలులో ఇంటి పరిచారికలు, ఇంటి ఇల్లాలు జగదాంబ, పెద్ద కొడుకు శేషగిరి, కోడలు మీనాక్షి విచిత్రంగా ఈ దృశ్యాన్ని చూస్తున్నారన్న సంగతి ఆ ఇద్దరూ గమనించలేదు. ఆంజనేయులు గారు క్షణంలో తెప్పరిల్లి, అనుపమ, లోపలికి వెళ్ళు, అతని సంగతి మేం చూస్తాం అంటున్న మామగారి గొంతుకి ఈ ప్రపంచంలోకి వచ్చింది. తన చుట్టూ ఉన్న 10 జతల కళ్ళన్నీ తప్పించుకొని మెల్లగా లోపలికి వెళ్ళిపోయింది. ఆ ఇంటి ఆచార వ్యవహారాలు చాలా రోజులుగా చూస్తూనే ఉంది అనుపమ. భర్త అస్వతంత్రత, అత్తగారి అధికారం, మామగారి నిరంకుశత్వం, ఆ ఇంట్లో ఏది జరగాలన్నా మామగారి ఆజ్ఞానుసారం జరగాల్సిందే. ఆయన పేరంటే ఆ ఇంట్లో అందరికీ సింహస్వప్నం. అనుపమ భర్త గోపాలం తల్లిదండ్రి గీచిన గీటు కాస్త కూడా దాటకుండా వాళ్ళిద్దరికీ ప్రేమపాత్రుడైనాడు. అసలు వచ్చిన ఇబ్బందల్లా అనుపమ కాపురానికి వచ్చిన దగ్గర నుంచి మొదలైంది. సిగ్గుతో పవిట కొంగు వంటి నిండుగా కప్పుకొని తన పడక గదిలోకి వచ్చి మంచం మీద వాలిపోయింది అనుపమ. బావగారు, తోడికోడలు, నౌకర్లు తన వైపు గుచ్చిగుచ్చి చూస్తుంటే ప్రాణం చచ్చిపోయింది. ఈ ఇంట్లో తన ప్రతి కదలిక అందరికీ విచిత్రంగానే ఉంటుంది. బంగారు పంజరం. ఏం సంస్కారం వీళ్ళందరిది? ఎందుకో అలా చూస్తారు? 4 సంవత్సరాల తర్వాత విజయ్ వచ్చాడు. మిలిటరీలోకి వెళ్ళిన తర్వాత ఎంత మారిపోయాడు. ఈ విజయ్ కోసం తన మనసు ఎంత విలపిస్తుంది. అను అనే అత్తగారి గర్జనకి ఉలిక్కిపడి లేచి నిలబడింది భయంగా అనుపమ. ఎదురుగా అపర కాళీలాగా అత్తగారు హుకుం జారీ చేసింది. జాగ్రత్త, మేడ దిగి క్రిందికి రావటానికి ప్రయత్నించకు అంటూ వెళ్ళిపోయింది. ఇదేమిటి ఆజ్ఞ? విస్తుపోయిన అనుపమకి కళ్ళనీళ్లు గిర్రున తిరిగాయి. ఇన్ని సంవత్సరాలకి విజయ్ వస్తే మనసు విప్పి ఒక్క మాట మాట్లాడేందుకు వీలు లేదు. మృత్యుముఖం నుంచి తప్పించుకొని వచ్చిన విజయ్ని కన్నారా ఒక్కసారి తృప్తిగా చూచుకునేందుకు కూడా నోచుకోలేదా? భగవాన్, ఏమిటి ఈ శిక్ష? కన్నీళ్లతో తలగడ అంతా తడిచిపోయింది. అసహాయురాలు ఏం చేయగలదు? అమ్మా, కాఫీ. వంట మనిషి కాఫీ అందించింది. ఆ ఇంట్లో అనుపమను అర్థం చేసుకున్నది, సానుభూతి చూపేది ఆమె ఒక్కతి మాత్రమే. అనుపమ దుఃఖాన్ని దిగమింగుకొని ఆ వచ్చిన ఆయనకి కాఫీ ఇచ్చావా అంది. నేను కాఫీ తీసుకెడుతుంటే పెద్దయ్యగారు నా చేతిలో ట్రే ఒక్క తన్ను తన్ని, నౌకరు వీరన్న కాఫీ తాగే సత్తు గ్లాసులో ఇవ్వు, తెలుసుగా అంటూ వ్యంగ్యంగా నవ్వారు. అమ్మగారు, అయినా కోడలికి కావలసిన వాళ్ళు వస్తే ఇలాగేనా మర్యాద చేసేది? బొగ్గలు నొక్కుకుంది వంటావిడ. అనుపమ అదేదీ గమనించకుండానే ఆతురతగా త్రాగాడా అంది. లేదు తల్లి, ఆ కాఫీ ఆ మానవుడు ముట్టనే లేదు. మీ మామగారు ఆ అయ్యకి ఆ మూల విరిగిపోయిన సామాన్లు పారేసే గది లేదు, ఆ గది చూపించి అక్కడ కూర్చోమన్నారమ్మా. ఎంత అన్యాయం! వంటలక్క ఇంకా చెప్తూనే ఉంది. అనుపమకి అవేవీ వినిపించడం లేదు. విజయ్ స్నానం చేస్తే గాని కాఫీ తాగడు. అదీకాక అలాంటి గ్లాస్తో 2వ రకం కాఫీ. భగవాన్, తనేం చేయగలదు? విజయ్ ఈ రావటమే తన పుట్టింటిలో ఉండగా వస్తే తను ఎంత హడావిడి చేసేదో. 2 ఎడ్ల బండి కట్టించుకొని స్టేషన్కు వెళ్ళి రైల్లో నుంచి చేయి పట్టుకొని దించి
ఎంతో హుషారుగా గిత్తలని పరుగు తీయిస్తూ ఇంటికి వెళ్ళగానే అనుపమ ఊహా చిత్రం చెదిరిపోయింది. వంటలక్క మాటతో, మీ మామగారు ఆయనతో ఏదో మాట్లాడుతున్నారు. విజయ్ ఏం కబుర్లు చెబుతున్నాడో? పాకిస్తాన్ యుద్ధంలో తన ఎంత ప్రమాదంలో చిక్కుకొని బయటపడింది. ఇంకా ఏం చెప్తూ ఉంటాడో? అనుపమ ఇంకా ఆగలేక విజయ్ చెప్పే మాటలైనా దూరంగా ఉండి వినవచ్చుననే ఉద్దేశంతో ఎవరూ తనని చూడటం లేదనే నిర్ధారణకి వచ్చి మెల్లగా విజయ్కి ఇచ్చిన గది దగ్గర నిలబడింది. ఆంజనేయులు గారి గొంతు కంగున వినిపిస్తోంది. మీరు స్నానం చేయటానికి ఈ ఇంట్లో సౌకర్యంగా ఉండదు. అలా వెళ్తే కాలువ ఉంది. హాయిగా స్నానం చేసి రావచ్చు. భోజనం ఏర్పాటు నేను చూస్తాను. ఎవరిని ఎలా సత్కరించాలో మాకు వెన్నతో పెట్టిన విద్య అంటూ వ్యంగ్యంగా ఇల్లు అదిరిపోయేటట్లు నవ్వాడు ఆయన. అంతవరకు ఆయన వెనకాలే నిలబడి ఉన్న గోపాలం మెల్లగా నాన్నగారు అంటూ ఏదో చెప్పబోతున్నా అతన్ని వారించి, అరే ముందు నువ్వు ఇక్కడి నుంచి పో అంటూ ఒక్క కసురు కసరటంతో గోపాలం నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నాడు. విజయ్ ఆత్మాభిమానం ఎంత దెబ్బతినేట్లుగా మర్యాద జరుగుతున్నదో అర్థం చేసుకున్నది అనుపమ. ప్రక్క గదిలో నుంచి బావగారు తోడికోడళ్ల గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. మీ మరదలికి ఆ వీరుడు ఏం కావాలిట? తోడికోడలి గొంతు. ఏమో నీవే అడగలేకపోయావా? చెల్లెలు నీకు ఆ మాత్రం చెప్పదు? అయినా అన్నయ్య సిగ్గు లేకపోతే సరి. ముఖానికి తోడబుట్టిన అన్నలకే గతి లేదు గాని ఈ అన్నగారు మాత్రం వెతుక్కుంటూ వచ్చాడు చెల్లెల్ని చూడ్డానికి. ఏం కాలమండి, అన్నయ్యలు చెల్లెమ్మలు అని వరుసలు పెట్టి పిలవటం ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. ఈ వరుసల్లో అందరి కళ్ళు కప్పుతూ నాటకం ఆడటం చూడటానికి మన్మధుడిలా ఉన్నాడు. పాపం పెళ్లి పెటాకులు లేనట్లుంది. అయినా పెళ్లి కాకముందు ఎలా ఏడ్చినా ఇలా మొగిటితో కాపురం చేస్తున్నా కూడా సరాసరి ఇక్కడికే వచ్చేస్తాడా? మీ మరదలు ఈ ప్రబుద్ధుడికే కాబోలు చాటుగుండా ఉత్తరాలు రాస్తూ ఉంటుంది. ఎంత గుండెలు తీసిన బంటు కాకపోతే? ఇంతమందిమి మనం ఉన్నామనైనా లేకుండా అవ్వా అప్పుడే ఇరుగు పొరుగు బుగ్గలు నొక్కుకుంటున్నారు. అయినా వెర్రివాడి పెళ్ళాం ఆ గోపాలం చవట గనకనే ఈ రాణిగారి ఆటలు సాగుతున్నాయి. ఇంటికి చెట్టంత పెద్ద కొడుకు మీరు. గుట్లప్పగించి చూస్తూ ఊరుకోకపోతే 4 వాయించి వచ్చిన దారినే పరిగెత్తేట్లు చావబాదలేరు. నా దగ్గర తప్ప మీ ప్రతాపం ఎక్కడా చెల్లదు. చీచీ, నాకు తల కొట్టేసినట్లుగా ఉంది. బావగారి మౌనం, తోడికోడలి శూలాల్లాంటి మాటలు ఇంక వినలేక గిరుక్కున వెనక్కి తిరిగింది. దుఃఖాన్ని దిగమింగుతూ వెనక్కి తిరిగిన అనుపమ పై ప్రాణాలు పైనే పోయాయి. ఎదురుగా అత్తగారు ఎంతసేపటి నుంచి నిల్చున్నదో దొంగని పట్టుకున్న పోలీసుగా పళ్ళు కొరుకుతూ. నీ పిచ్చి వేషాలు నా దగ్గర సాగవు. ఆఖరిసారిగా చెప్తున్నాను. వళ్ళు దగ్గర ఉంచుకో. నీ మొగుడు వెర్రి వెదవైనా మేము మాత్రం కాము. ఇంకా చిట్టాడిలాగా ఇక్కడే నుంచున్నావేం? ఓ లోపలికి అంటూ మీద మీదకు వస్తున్న అత్తగారి ఆకారాన్ని చూసి భయంతోనూ అవమానంతోనూ తల వంచుకొని వచ్చే దుఃఖాన్ని పవిట కొంగు నోట్లో కుక్కుకొని మింగుతూ తన గదిలో వెళ్ళిపడింది అనుపమ. అతి సున్నితమైన ఆమె హృదయం ఈ ఘాతకానికి తట్టుకోలేక రాయిలాగా ఉండిపోయింది. విజయ్ ఇంత హఠాత్తుగా వస్తాడని అనుపమ ఊహించలేదు. అలా తెలిస్తే ఈ నరకకూపంలోకి అతను రాకుండా అన్ని విషయాలు ముందే తెలియజేసేది. అతి దుఃఖాన్ని భరించలేక, పైకి వ్యక్తీకరించలేక అంత క్రితం విజయ్ రాసిన ఉత్తరాన్ని చదువుకోవటానికి దిండు క్రింద కవర్ తీసి తెరిచింది. అప్పటికి ఎన్నిసార్లు చదివిందో అనే విషయానికి ఆ నలిగిపోయిన కవరే సాక్ష్యం. అను, నిన్ను చూసి 4 సంవత్సరాలు గడిచింది లెక్క ప్రకారం. కానీ నాకు 40 సంవత్సరాలుగా అనిపిస్తోంది. నీ పెళ్ళికి రాలేకపోవటం దురదృష్టం కదూ. కానీ ఒక విధంగా నా అంత అదృష్టవంతులు ఈ విశాల విశ్వంలో ఉండబోరు. ఎందువల్లనో చెప్పమంటావా అను? నేను నీ దగ్గరికి వచ్చినప్పుడే ఈ విషయం చెప్పటం. సరే గదూ. మిగతా విషయాలు అన్నీ అలా ఉంచు. నీ భర్త, అత్తగారు, మామగారు అందరూ నిన్ను చాలా అభిమానిస్తున్నారని రాశావు గదూ.
నాకంటే కూడానా? జవాబు రాస్తావుగా. అన్నింటికీ నీకు కావలసిన విషయం, ఇక్కడ మేమందరం ఎలా ఉంటాం వగైరా విషయాలు ఇదిగో రాస్తున్నాను. సరిగ్గా చదువుకో అమ్మాయి. చీకటి దట్టంగా అలుముకొని కన్ను పొడుచుకున్నా కనిపించని రాత్రి సమయంలో మా క్యాంపు నుంచి మన దేశ సరిహద్దులు కాపలా కాస్తూ అమ్మా అన్నం తినండి అన్న వంటావిడ పిలుపుకి అనుపమ ఉలిక్కిపడి చదువుతున్న ఉత్తరం దిండు కింద దాచేస్తూ ఇదేమిటి ఇక్కడికెందుకు ఆశ్చర్యంగా అన్నది. అన్నంత పని చేసి చూపించే అత్తగారి సామర్థ్యానికి విస్తుపోతూ బంగారు పంజరం గొనుక్కుంది లోపలే అనుపమ. సంధ్య చీకట్లు నాలుగు మూలలా అలుముకుంటున్నాయి. ఇల్లంతా వెతికినా ఎక్కడా అనుపమ కనిపించకపోవటంతో గోపాలం కంగారుగా ఇల్లంతా కలయదిరుగుతూ అమ్మా అను కనిపించటం లేదు అంటూ బావురమన్నాడు. ఓరి చవట, నేను జాగ్రత్తగా చూస్తూ ఉండురా అని ఎన్ని విధాలుగా చెప్పాను. నీ చవటతనం తగలబడా. ఎంత మొత్తుకున్నా వినకుండా చాటుకుండా ఆ త్రాష్ట్రుడు రాసే ఉత్తరాలు చేరవేసినందుకు అనుభవించు. నీతో పాటు మా పరువు మర్యాద మంటగలిసే రోజులొచ్చాయి. ఒసే లచ్చి, ఒరే వెంకన్న, ఎక్కడ చచ్చారా అందరూ? అసలు ఆ గదిలో ఆ త్రాష్ట్రుడు తగలడ్డాడో లేడో చూడండిరా. నాకు తెలుసురా నాయనా, ఇది ఎగిరిపోయేదే గాని కాపురం చేసేది కాదని. పరిగెత్తండ్రా. ఏమండోయ్, ఎక్కడున్నారు? కొంపలంటుకున్నాయి. ఇనపెట్టె దగ్గర్నుంచి రారుగదా. దేవుడా, పెళ్ళప్పుడే అంతా చెబితే వినక గంతకి తగిన బొంతలే అని ఊరుకుంటే ఇప్పుడు కర్మ అనుభవించక తప్పదల్లే ఉందిరా నాయనా. అయ్యో అయ్యో, ఆ మిలటరీ వెధవ వచ్చినప్పటినుంచి నా గుండెల్లో గుండెలు లేవు. నా పరువేంగాను. జగదాంబ రాగాలతో ఇల్లు దద్దరిల్లిపోయింది. ప్రతి ఒక్కరినీ పిలవనవసరం లేకుండానే పెద్ద కోడలు, కొడుకు, ఆంజనేయులు గారు, నౌకర్లందరూ గుమిగూడారు. ఏమిటేమిటంటూ. నలుగురిలో ఎంత అవమానం. అత్తయ్య, రైల్వే స్టేషన్కి బస్టాండ్కి మనుషులను పరిగెత్తించండి అంటూ మండే అగ్నిలో ఆజ్యం పోసింది పెద్ద కోడలు. ఆంజనేయులు గారు కళ్ళు తాగిన కోతిలాగా గంతులేస్తూ చూడండిరా వెదవల్లారా, ఎక్కడ దొరికినా జుట్టు పట్టుకొని ఈడ్చుకురండి దౌర్భాగ్యురాలిని. అయినా ఇంట్లో ఇంతమంది ఉన్నారు తినటానికి, ఏం ప్రయోజనం ఉంది? ఆ వెధవ ఎప్పుడు ఉడాయించాడో ఒక్క వెధవ చూడలేదు. నిన్ను జాగ్రత్తరా అని చెప్పాను గదా పెద్దాడా, చూడాలా అంటూ పెద్ద కొడుకు మీద విరుచుకుపడ్డారు ఆంజనేయులు గారు. చూడలేదు నాన్నగారు. ఉండండి, అసలు గదిలో చూద్దాం అంటూ దారి తీశాడు. అందరూ ఆ వైపు పరిగెత్తారు. ఏం చిత్రం కనిపిస్తుందో చూద్దామని. ఆంజనేయులు గారు అనుమానంతో భార్యనుద్దేశించి అసలు దాని గదిలో దాని నగలు బట్టలు ఉన్నాయో లేదో చూసి చచ్చావా? ఏరా గోపాలం, చూశావా? ప్రశ్నించింది తల్లి. అసలు అను కనిపించక నేనేడుస్తుంటే ఇవన్నీ ఇప్పుడెందుకమ్మా అన్నాడు అమాయకంగా. అమ్మగారు, ఆ గది తలుపు లోపలేసుంది. ఎంత పిలిచినా ఎవ్వరూ పలకటంలా అంటూ రచ్చి వగరుస్తూ చెప్పింది. గాడిద కొడుకుతో కొలుకుతూ కూంచుంది గాబోలు. అరే, నా పెద్ద కరాయిలాతే ఒక్క దెబ్బతో సఫా చేస్తాను. అగ్గైపోయారు ఆంజనేయులు గారు. గది తలుపుని తన బలమంతా ఉపయోగించి తన్నుతూ పెద్ద కోడలి సంతోషానికి అంతులేదు. గది తలుపులు విడిపడటంతోటే తోడికోడలు ఎలాంటి పరిస్థితిలో ఉందో చూడాలని ముందుగా దూరింది పెద్ద కోడలు. అందరూ గదిలోకి అడుగుపెట్టి చూస్తే అంతా కటిక చీకటి తప్ప ఏమీ కనిపించటం లేదు. క్షణాల మీద 4 లాంతర్లు తెచ్చేశారు. గది అంతా వెలుగుతో నిండిపోయింది. చీకట్లోంచి వెలుగులోకి వచ్చిన వాళ్ళలాగా అందరూ కళ్ళు నులుముకొని చూశారు ఒక్కసారి. అనుపమ గుప్పెట్లో నలిగిపోయిన ఉత్తరం, రెండవ చేతిలో రహస్యంగా స్టోర్ రూంలో నుంచి దొంగిలించి తెచ్చిన అరిసె ముక్కలు 2. ఎన్నో రోజుల వియోగంతో బాధ పాపం. ఇప్పటికీ కలుసుకొని అలసిపోయి నిద్రపోతున్నట్లుంది. అత్తగారి మెప్పు సంపాదించేందుకు ఇదే అవకాశమని ఒక విసురు విసిరింది పెద్ద కోడలు. గోపాలం పిల్లిలాగా ఏం జరుగుతుందో అని చూస్తున్నాడు భయం భయంగా. అరే, ఆ ఉత్తరమేమిట్రా? వాడు ఉడాయించేశాడు. వెధవ బతికిపోయాడు. లేకుంటేనా
ముక్కలుగా నరికి కాకులకి గద్దెలకు వేసేవాణ్ణి. ఈ ఆంజనేయులంటే ఏమిటనుకున్నాడో అంటూ చేతిలోని కర్రని నేలమీద బాదుతూ విజయ్ మీద అక్కసు భూదేవి మీద చూపిస్తూ, ఒరే పెద్దోడా, ఆ ప్రేమలేఖ కాస్త చదువు. సావధానంగా వినండి అందరూ. తర్వాత దాని సంగతి చూద్దాం ఆర్డర్ జారీ చేశాడు ఆయన. శేషగిరి ఆత్మ ఘోషించింది. ఛీ, ఈ అమ్మాయి అలాంటిది కాదు. ఏదో పెద్ద మిస్టరీలాగా ఉంది. చదవండి చప్పున మోచేత్తో పొడిచింది భార్య హుషారుగా. చదవరా. తండ్రి గద్దింపుతో శేషగిరికి ఇంకా చదవక తప్పలేదు. అనుపమా, ఎందుకో నాకు మన చిన్నప్పటి జీవితం గుర్తు వస్తోంది. ఏటి ఒడ్డున ఇసుకలలో పరిగెత్తుతూ ఆడుకున్న ఆటలు, ఆ దగ్గరలోనే చర్చిలోన ఊదారంగు బొగైన్ విల్లా పూలు, నువ్వు కావాలని సతాయిస్తే తీసుకుని వస్తాలే అని ప్రహరీ ఎక్కి లోపలికి ఉరకటంలో నా కాలు బెనికితే ఎంత బాధపడ్డావను. పూలు తీసుకుని వస్తుంటే తోటమాలి వెంటపడితే నువ్వు గమ్మత్తుగా ప్లాన్ వేసి దారి తప్పించటం గుర్తుందా? బాల్యం ఎంత ఆనందంగా గడిచింది. నాకు మిగిలింది ఈ అనుభూతి ఒక్కటే. ఏ ఉద్యోగమూ అక్కర్లేదని మిలిటరీలోకి వెడుతుంటే, అమ్మ ఏడుస్తుంటే నేను ముందుకు అడుగు వేయలేకపోతే అప్పటి నీ మాటలు మర్చిపోలేను. విజయ్, పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు. కానీ అదే బ్రతికిన కాసిన్ని రోజులు దేశం కోసం, మన మాతృదేశం కోసం పాటుపడుతున్నానన్న సంతృప్తి, అబ్బా, అప్పటి నీ మాటలు తలుచుకుంటేనే నా మనసు ఆనందంతో గంతులేస్తుంది. విజయ్, నిన్ను చూసుకొని నేను ఎంత గర్విస్తున్నాననుకున్నావు? జన్మ జన్మలకి ఇలాంటి సోదరుణ్ణి ప్రసాదించు భగవాన్ అంటుండగానే నీ కళ్ళు నీళ్లతో నిండిపోయినాయి. నేను నీ దగ్గరగా వచ్చి నీ కళ్ళ నీళ్లు తుడుస్తుంటే అమ్మ మన ఇద్దరినీ దగ్గరగా తీసుకొని ఏకగర్భజనితులు కాకపోయినా ఈ అన్నా చెల్లెళ్ళని చల్లగా చూడు భగవంతుడా అనటం నేను మర్చిపోలేను. అమ్మకి నీ మీద ఎందుకో అంత మమకారం. తన చేత్తో నాకు కడసారిగా అన్నం పెడితే ఇంక నేను తిరిగి రానేమో అనే భయంతో నీ చేత పెట్టించింది. ఆ పెరుగు ముద్దల రుచి నా జీవితంలో మర్చిపోలేను అను. ఇవన్నీ నువ్వు మర్చిపోయావా? నేను నమ్మను. నేను పెళ్ళికి రాలేకపోయినా అన్నీ సవ్యంగా జరిగి నువ్వు అత్తవారింటికి వెళ్ళి సుఖంగా ఉన్నావంటే ఎంతో సంతోషించాను. నీ పెళ్ళికి గాను ఖర్చు చేసిన డబ్బు నేను పంపిందని తెలిసినప్పుడు ఎందుకు అంత బాధపడుతూ ఉత్తరం రాశావు? అత్తవారింట్లో ఉన్న నిన్ను ఒక్కసారి చూచి వెళ్దామనే ఆశతో ఎంతో ప్రయత్నించి సెలవు తీసుకుని వచ్చాను. దురదృష్టవంతుడిని. దారిలోనే అన్నీ పోగొట్టుకున్నాను. ప్రయాణంలోని సంఘటన నన్ను కదిలించేస్తోంది. అను, నువ్వు విన్నా వినకపోయినా నా భావ పరంపర నీ దగ్గరకే చేరుతుంది. నువ్వు పెద్ద పెద్ద ఉత్తరాలు రాస్తూ ఉంటావే, మన దేశం, మన ప్రజలు అని. చూడమ్మా, మన పక్కవాడే మనల్ని నిలువు దోపిడీ చేస్తున్నాడు. లంచగొండితనం పెచ్చు పెరిగి విలయ తాండవం చేస్తోంది. అసలు అవినీతి లేకుండా ఎక్కడ ఉంది? అను, ఇలాంటి దౌర్భాగ్యులతో నిండిన దేశం కోసం నా మాతృభూమి అంటూ గర్వంగా నాలాంటి లక్షలాది సైనికులు నల్లులు మాడిపోయినట్లుగా మాడి మసవుతాం. మా ప్రాణాలని తృణప్రాయంగా ధారపోస్తాం. చెప్పమ్మా, ఏది న్యాయం? నీ కర్తవ్యం అంటూ నన్ను హెచ్చరిస్తావు. నేను ఎంతో సంతృప్తిగా నా విధిని నిర్వహిస్తూ నా ఆప్తులని చూడాలని ఎంతో కలలుగంటూ ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తుంటే నాకు అనుభవంలోకి వచ్చింది ఇది. నువ్వు అంటావు మిలిటరీకి వెళ్ళిన తర్వాత ప్రతీకార దృష్టి ఎక్కువైంది భయ్యా అని. కాదమ్మా, మంచి చెడు ఏ కాలంలోనూ ఉంటూనే ఉంటుంది. కానీ ప్రస్తుతం మన దేశంలో చెడు వైపే మొగ్గు కనిపిస్తోంది. ఇలాంటి స్థితిలోనే మనం ఉంటే మన దేశానికి అధోగతి తప్పదు అను. మాకు శత్రువు ఒక్కడే. మన దేశం మీదకి దండయాత్ర వచ్చిన నాడు మాత్రమే మేం ఒకళ్ళని ఒకళ్ళం దోచుకోవాలని ప్రయత్నించాం. మా జాతి అంతా ఒక్కటే, అదే భారత జాతి. ఈ భావాలతోనే మా హృదయాలు నిండి ఉంటాయి. నా లీవుని రద్దు చేసుకొని వెళ్ళిపోతున్నాను. అక్కడే హాయిగా ఉంటుంది.
నా ప్రయాణంలో ప్రతి హృదయంలోనూ మంచి చెడులను చూశాను. ఒక్క విషయం మాత్రం నీకు తెలియజేయకుండా ఉండలేను. అను, 500 రూపాయలిస్తే అనుపమని ఎవ్వరికీ తెలియకుండా నీతో పంపే ఏర్పాటు చేస్తానని నీ తోడికోడలు నాకు కబురు పంపింది. అను ప్యాంటు జోబులోని రివాల్వర్ మీద ఉన్న నా చెయ్యి గట్టిగా బిగుసుకుంది. అనుపమ, నా ఆవేశాన్ని ఎంతో కష్టం మీద అణుచుకున్నాను. ప్రాణాల్ని ఒడ్డి విదేశీయుల బారి నుంచి దేశాన్ని రక్షించగలిగాం. దేశమంటే అక్కా చెల్లెళ్ళు, సోదరులే కాదు అను. సామూహికంగా దేశాన్ని సంరక్షించగలిగామనే సంతృప్తి నాకు మిగిలింది. కానీ వ్యక్తిగతంగా నీవేం సుఖపడుతున్నావో, రోజురోజుకు రాబందుల్లాగా నిన్ను చిత్రహింస చేసే మీ వాళ్ళ నుంచి నిన్ను రక్షించటానికి నేను, నా రెజిమెంటు, నా రివాల్వరు ఎందుకూ పనికిరావు. నీలాగా ఎంతమంది ఆడపిల్లలు బాధపడుతున్నారో ఎవరికెరుక? నిర్మల హృదయాలకు ప్రాధాన్యం ఇవ్వక, లింగభేదాన్ని ఆధారంగా తీసుకుని ఉన్న వాటికి లేనివి కల్పించి వృధాగా దూషించే దిక్కుమాలిన ప్రజలనేమనాలి? నిష్కల్మష హృదయాల సంగమం. పాపం అంటే అవివేకం కదూ. ఇక సెలవు. కలకాలం పసుపు కుంకుమలతో వర్ధిల్లు చెల్లి. విజయ్. శేషగిరి ఉత్తరం చదవటం పూర్తయింది. ఆంజనేయులు గారి దృష్టి కిటికీలో చల్లారిపోయి ఈగలు ముసురుతున్న కాఫీ పైన, విస్తరిలోని ఎండిపోయి చీమలు పట్టిన అన్నం పైన పడింది. పెద్ద కోడలు ఎప్పుడు బయటికి జారుకుందో ఎవ్వరూ చూడలేదు. అప్పుడే స్పృహలోకి వస్తున్న అనుపమకి మామగారు దీర్ఘమైన నిట్టూర్పు, భర్త తనని 2 చేతులతో ఎత్తుకుని తన రూంలోకి వెళ్ళటం మసకమసగ్గా కనిపిస్తున్నట్లు అయింది. తన భర్తలో అంత ధైర్యం ఉందా అనే విషయం చాలాసేపటి వరకు అనుపమకి నమ్మకం కలగలేదు. కథ ఇంతటితో ముగిసిందండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి.